గత ప్రభుత్వ హయాంలో టీడీఆర్ బండ్ల పేరుతో భారీ కుంభకోణం జరిగిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. విజయవాడలో తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న బుద్ధా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు. టీడీఆర్ బండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలను దోచేశారని, ఇదంతా జగన్ డైరెక్షన్లోనే ఈ స్కామ్ జరిగిందని విమర్శించారు. దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాల్సిందిగా సూచించారు. కుంభకోణంపై సిఐడికి ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించారు. జగన్ను A1గా చేర్చి విచారించాల్సిందిగా ఆయన కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీస్తామన్నారు బుద్ధా వెంకన్న. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రధానమంత్రి గారిని కలిశారు, అమిత్ షా గారిని కలిశారు, నిర్మలా సీతారామన్ గారిని కలిశారు, ఆర్ఎంపీ మినిస్టర్ గారిని, అనేక మినిస్టర్లను కలిసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన పాటు పడ్డారు. ఆ పాటు పడినటువంటి భాగంలోనే ఈరోజు నిన్న ఈ ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల కలయిక దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఎన్నికలప్పుడు డబ్బులు పంపించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఏ రోజన్నా ఈ రెండు రాష్ట్రాల అభివృద్ధి గురించి కూర్చున్నారా? పక్కన తెలంగాణ కూడా మన తెలుగువారే, మన వాళ్ళే పోనాం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు కాదు, రాష్ట్రాల పేర్లు వేరు, కానీ ప్రజలు తెలుగు వాళ్ళం. మనం ఎక్కడున్నా బాగుండాలి. ఇక్కడికి రావాల్సిన ఇదేంటంటే తెలంగాణ అనేది బాగుంది, ఇంతమంది అప్పుల ఊపిలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకేసి అక్కడ మనకు రావాల్సినటువంటి వాటాలు, అలాగే అయితే ఆ నీటిలో రావాల్సినటువంటి వాటాలు, ఇవన్నిటి గురించి ఒక అడుగు ముందుకేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆయన హైదరాబాద్ వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరుకి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న లెజెండ్ వ్యవహారానికి నిజంగా రేవంత్ రెడ్డి గారిని పిలిచి ఇక్కడ చర్చలు జరపచ్చు. ఆయన నాకు అనుకోడు. చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం ఏంటంటే ప్రజలు మేలు కోరాలి, ప్రజలకి మేలు జరగాలి, మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు అని ఇవాళ రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపారు.